నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా కదం తొక్కిన కలం వీరులు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ల ముందు ఆందోళన అనుమానంతో భర్తను హత్య చేసిన భార్య రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన పోలీసుల అదుపులో నిందితురాలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇసుకపై ఆంక్షలు ఎత్తివేయాలని ర్యాలీ రోడ్డుపై కూర్చొని కార్మికుల ఆందోళన రోడ్డు దిగ్బంధం ఇక డీటెయిల్స్ చూస్తే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు TUWJ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన జర్నలిస్టు ధర్నాకు బయలుదేరుతూ V3 న్యూస్తో కొద్దిసేపు ముచ్చటించారు ప్రెస్ క్లబ్ సభ్యులు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టు తలరాతలు మారడం లేదని, తెలంగాణ ఏర్పాటైన తర్వాతనైనా మన సమస్యలు తీరుతాయని ఆశించాం, కానీ ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. పరిష్కృతంగా ఉన్న జర్నలిస్టు సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పని TUWJ IJU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో కరీంనగర్ కలెక్టర్ ముట్టడికి ఈరోజు జమ్మికుంట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులను తరలి వెళ్తున్నాం. జర్నలిస్టుల ప్రధానమైన సమస్యలను కేసీఆర్ ఇచ్చిన హామీలు వెంటనే నిలబెట్టుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలు కేటాయించాలి, అందరికీ అర్హులైన అందరికీ అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, కార్పొరేట్ హాస్పిటల్లో ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి అవి అమలయ్యేటట్టుగా కేసీఆర్ ఇంతకుముందు ఇచ్చిన హామీలల్లో ప్రతి ఒక్కటి నెరవేరాలని చెప్పని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల సమస్యలు వెంటనే జర్నలిస్టుల సమస్యలు వెంటనే ప్రభుత్వ మట్టి వైఖరి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని తాపీ మేస్త్రీలు మరియు కార్మికులు ఇసుకపై ఆంక్షలు ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని భారీ ర్యాలీతో MRO ఆఫీసును ముట్టడించారు. 2000 రూపాయలు దొరికే ట్రాక్టర్ ఇసుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దొరకకుండా అయిపోయింది. కార్మికులంతా బజారు పాలైపోయినారు. ఈ ఇసుక కొరత వలన తాపీ కార్మికులైతేనేమి, సెంటరింగ్ వర్కర్స్ అయితేనేమి, మట్టి పని కార్మికులైతేనేమి, వారితో పాటు ఇతర వ్యాపారస్తులు, సిమెంట్ వ్యాపారస్తులు, కడ్డీ వ్యాపారస్తులు అందరూ నష్టపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తాపీ కార్మికులు తినడానికి తిండి లేదు, పిల్లలకి ఫీజులు కట్టే పరిస్థితులు లేవు, పనులు దొరక్క వలసలు వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏదో మేము తెస్తామో మళ్ళా ఇసుక టెండర్ విధానంలో మీకు సప్లై చేస్తాము అది ఇది అన్నారు, కానీ ఇంతవరకు ఎమ్మెనూరులో ఎటువంటి రీచ్ ఏర్పాటు చేయలేదు. ఇంతవరకు ఎటువంటి ఇసుక కూడా లేక అన్ని భవన నిర్మాణాలన్నీ నిలబడిపోయినాయి. వీళ్ళ బ్రతుకులు బజారు పాలైపోతున్నాయి. గవర్నమెంట్ ఇంతవరకు స్పందించడం లేదు. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇసుకని అందరికీ అందుబాటులో, తక్కువ రేటులో అందుబాటులో తీసుకొని వచ్చి అందరి బ్రతుకులు బాగుపడే విధంగా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి. ఇసుక గురించి కొంతమంది కార్మికులు హైదరాబాద్ పోయింటే మీరు కర్నూలు జిల్లా వాళ్ళు ఎట్లా వస్తారా, మాకు పనులు ఎట్లా చేస్తారు, పోతారా లేదా అని తననికి వచ్చినారు. చాలా కోత ఉంది, బతకనికి పోతే కూడా మాకు కర్నూలు జిల్లా వాళ్ళకి ఎక్కడ అవకాశం లేదు. అసలు పని లేక 3 నెలలు అయింది. అసలు పిల్లల ఫీజులు కానీ 4 నెలలు అయింది ఇసుక లేక. మా గోడు ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి సీఎం గారు జగన్ రెడ్డి గారు, సీఎం గారు దయచేసి మమ్మల్ని ఇసుక కోసం మాకు కార్మికులకి మా కడుపు మంట చల్లార్చాలని కోరుతున్నాము. ఇట్లా తాపీ సంఘం అధ్యక్షులు ఈ తాయప్ప గౌరవ అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన భర్తను తానే చంపుకునే స్థితికి దిగజారింది ఓ మహిళ. వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 18వ తేదీ నాడు అగ్రహారం గుట్టల్లో దొరికిన శవాన్ని గుర్తించి హత్యకు గురైన వ్యక్తి మంచాల లక్ష్మణ్ గా గుర్తించారు పోలీసులు. దీనికి కారణం భార్య మౌనికానే అని పోలీసులు నిర్ధారించారు. వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఒక క్రషర్ లోపల మనకు 22 సెప్టెంబర్ ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. డెడ్ బాడీ ప్యూట్రిఫైడ్ కండిషన్లో ఉంటుంది, అంటే అది బర్న్ కూడా అయి ఉంటుంది. సో ఇట్లాంటి డెడ్ బాడీ దొరికినప్పుడు అంటే దాని మీద ఎటువంటి వేరే ఐడెంటిఫికేషన్ మార్క్ ఉండదు. సో అలా అయిన తర్వాత మనము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్టార్ట్ చేస్తాము. అప్పుడు ఒక కేసు రిజిస్టర్ చేసి సస్పీషియస్ డెత్ అని కేసు రిజిస్టర్ చేసి
ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లానే ఇన్వెస్టిగేషన్లో ముందు వెళ్తున్న టైంలో ఒకటి వీర్నపల్లి పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఒకటి మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. సో దీని రెండుకు ఏమో లింక్ ఉంది అని మనకు ఇన్వెస్టిగేషన్లో వచ్చినప్పుడు సో దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో ఇది ఒక మర్డర్ అని క్లియర్గా దాంట్లో ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. సో దాంట్లో ఏమంటే వైఫ్ అంటే ఆ డిసీజ్డ్ వైఫ్ ఎవరు ఉంటారో వైఫే ఈ మర్డర్ ప్లాన్ చేశారు అని మన ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. సో ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. సో దాంట్లో బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అంటే డిసీజ్డ్ మంచాల లక్ష్మణ్ అంటే ఇతను వీర్నపల్లి మండల్ బేసికలీ. సో ఇతను 2010లో మ్యారేజ్ అయ్యాడు. తర్వాత దుబాయ్కి పెట్టారు 2014లో. 2019లో ఇప్పుడు మేలో వాపస్ వస్తాడు. వచ్చిన తర్వాత అతను వైఫ్ మీద కొంచెం అనుమానం వస్తుంది అండ్ క్యారెక్టర్ మీద సస్పిషన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో దాని నుంచి కొంచెం గొడవ స్టార్ట్ అవుతుంది. అది అయిన తర్వాత ద అక్యూజ్ ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. అంటే ఇతన్ని ఎట్లానో చంపాలి. సో దానికోసమే ఒక షార్ట్ పిలిగ్రిమేజ్కి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తారు. సో పిల్లలతోని మదర్తోని అండ్ ఆల్సో హస్బెండ్ అందరిని తీసుకొని వెళ్ళి ఫస్ట్ నాంపల్లికి పెడతారు, వేములవాడకు పెడతారు, కొండగట్టుకు పెడతారు. సో ఈ సిచ్యుయేషన్లో అంటే మేబీ ఆపర్చునిటీ దొరకలేదు. సో తర్వాత ఏమవుతుంది అంటే కెరోసిన్ ఇది ముందే వీర్నపల్లిలోనే తీసుకొని వెళ్ళారు. వేములవాడలో ఒక పాయిజన్ బాటిల్, థమ్స్అప్ అండ్ ఫుడ్ ఇది తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఒక అగ్రహారంలో ఒక హిల్లాక్ తీసుకొని వెళ్తారు. అంటే అక్కడ ఎవరు ఉండరు. సో భోజనం టైంలో ఈ థమ్స్అప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ డిసీజ్డ్కి కొంచెం డౌట్ వస్తుంది, అంటే ఇదేకో టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది. తర్వాత ఏమవుతుంది, అది డిసీజ్ చెప్పిన తర్వాత ఇమీడియట్గా అది బాటిల్ అండ్ వాట్ ఎవర్ థమ్స్అప్ వస్తారు అది వదిలేయడం జరుగుతుంది ఎక్కడని. అది అయిన తర్వాత పై నుంచి కిందకి పుష్ చేసి అతన్ని అదే పాయిజన్ కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఆఫ్టర్ దట్ పై నుంచి కిందకి పుష్ చేయడం జరుగుతుంది. పుష్ చేసిన తర్వాత కిందకి వచ్చి ఆ కెరోసిన్ బాటిల్ ఏముంది, కెరోసిన్ బాటిల్ తీసి దాని మీద స్ప్రింకిల్ చేసి అది ఫైర్ పెట్టడం జరుగుతుంది. సో దీనికి ముందు అతని ఫుట్వేర్, పర్సు, ఫోన్ ఇదన్నీ తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో తీసుకొని ఎక్కడనో వదిలేయడం జరుగుతుంది. సో ఇదన్నీ మనము రికవరీ చేసి సెక్షన్ ఆల్టర్ చేసి మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో అక్యూజ్ని కూడా మనం రిమాండ్కి పంపించాం. దీంట్లో ఇంకా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ గురించి కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో వస్తుంది, బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కన్క్లూడ్. సో దాన్ని కన్క్లూజివ్గా తీసుకున్న తర్వాత ఎవరు ఉంటే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది జరుగుతుంది. సూర్యాపేట డిపోలో టీజేఎంయు రాష్ట్ర జేఏసీ 1 కన్వీనర్ కె హనుమంతు ముదిరాజు కొవ్వొత్తులు వెలిగించి శ్రీనివాస్ రెడ్డికి నివాళులర్పించారు. తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు, అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీలందరూ ఏకమై ఆనాడు ఏ పార్టీ అన్నది చూడకుండా తెలంగాణ కావాలని దాదాపు 1 నెల రోజులు బస్సులన్నీ బంద్ చేసి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వస్తానికి కారకులైనరు. ఇప్పుడే మేము మన ఫోన్లల్లో వాట్సాప్లలో చూస్తున్నాము. ఆయన ఆ రోజు ఇచ్చిన ఉపన్యాసంలో ఏ రకంగా ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పినది వాట్సాప్లో వస్తున్నది. అదే కాకుండా ఆనాడు ఇప్పుడు రవాణా శాఖ మంత్రి అయితే ఉన్నాయనే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడు. ఇప్పుడు స్టేజ్ లెక్కనే మాట్లాడుతుంది ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయన ఎక్కడ ఉన్నాడు. శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ అంటే టౌన్లో ఉంచాం ఎక్కువ కొడుకుని కూడా బెదిరించిన ఆయన ఎక్కడున్నారు. అందుకని వీళ్ళందరూ కూడా ఉద్యమ ద్రోహులు ఇవాళ రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రాజ్యాధికారం స్థిరమని భ్రమిస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు ఒక్కలే 50,000 మంది అని కాకుండా 50,000 మంది కుటుంబాలే కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా పూర్తి మద్దతు ఉన్నది. ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మనకు కావాల్సినది ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రభుత్వంలో పెంచి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఆంధ్రలో కొత్త పిల్లగాడు అయిన వాడు అక్కడ ఆంధ్రలో ఆయన ఏం లేదు. తెలంగాణలో
బాగా అభివృద్ధి గల రాష్ట్రము, డబ్బులున్న రాష్ట్రం అని ఎందుకు చేస్తలేదన్నది ఇదంతా పక్షపాతము, వాళ్ళ స్వార్థ ప్రయత్నంతో ఇది ప్రైవేటీకరణ చేసి వాళ్ళ తొత్తులకు ఇచ్చుకోవాలన్న ఆలోచనతో చేస్తున్నారు. కానీ ఎంత దూరమైన ఈ కార్యక్రమాన్ని తీసుకొని సక్సెస్ అయ్యేంతవరకు కూడా ఏ త్యాగానికైనా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 9వ రోజు సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ 9 రోజుల సమ్మెలో కేసీఆర్ పుణ్యాన ఆర్టీసీ కార్మికులు ముగ్గురు కూడా ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తున్నాం. ఎట్లాగంటే కొమరయ్య గారు, షేక్ జానమియా గారు, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు, ఈ 3 హత్యలకు కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారి నిరంకుశ వైఖరి వల్లనే చనిపోయారు. ఎందుకంటే మేము ఆర్టీసీని ప్రభుత్వపరం చేసామని చెప్పినాం. దాని ప్రభుత్వంలో కలిపితే మధ్యతరగతి కుటుంబాలకు, ప్రజానికానికి మెరుగైన ప్రజా సౌకర్యం ఉంటుంది. అట్లాగే బడుగు బలహీన వర్గాలకు ఉపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతోనే మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పడం జరిగింది. కానీ మేము ఈ రకంగా కేసీఆర్ చేస్తాడు అనుకుంటే ఆ రోజు కేసీఆర్ను ఈ రాష్ట్రంలో కాదు ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉండనీయకుండా చేసేవాళ్ళం. చెప్పేది ఒకటి, ఈ కేసీఆర్ గారు చేసేది ఒకటి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు అంతా వీడి ఆర్టీసీ జేఏసీ నాయకులను పిలిపించి ఇప్పటికైనా చర్చలు జరిపి సమస్య పరిష్కరించి కార్మికులకు, ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు, ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రజలకు, విద్యార్థులకు వీళ్ళందరూ కూడా మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ఈ కేసీఆర్ మీద ఉన్నది. మరి ఇటువంటి బాధ్యతను విస్మరించి ప్రగతి భవన్లే పండుకొని రోజు 3 పెగ్గుల మందు దాగి ఉదయం పూట తన నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ ప్రజానికాన్ని అలాగే కార్మికులను కూడా మనోవేదనకు గురి చేస్తున్నాడు. మీ ద్వారా మా ఆర్టీసీ కార్మిక సోదరులకు, సోదరిమణులకు తెలియజేసేది ఒకటే, ఎవరం కూడా హత్యలు చేసుకోవద్దు, మనం బతుకుండి సాధించాలి తప్ప సచ్చి సాధించేదేం లేదని కూడా మేము మా గమ్యం చేరేంత వరకు, మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా కేసీఆర్ను మెడలు దించి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఉత్తర్వుల మేరకు సిపిఎస్ అండ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుండి భారీ స్థాయిలో దొంగ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. సో మనకు సిరిసిల్ల టౌన్లో కొన్ని రోజుల నుంచి కొంచెం ఫేక్ కరెన్సీ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ ఫేక్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసే టైంలో మన టాస్క్ ఫోర్స్కి అండ్ లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత మనకు ఒక ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఒక 500 రూపీస్ నోట్స్ ఎవరో యూజ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసుకోండి మనము 4 పట్టుకున్నాం. ఫస్ట్ గుండెల్లి రాజ్ కుమార్, అండ్ ఇతను యాక్చువల్లీ బీవై నగర్ సిరిసిల్ల రెసిడెంట్. కర్నాల రంగస్వామి, కోనరావుపేట మండలం. భీమానంతిని దినేష్ కుమార్, ఇతను కూడా సిరిసిల్ల. మల్యాల లింగం, ఇతను కోనరావుపేట మండలం. సో వీళ్ళని పట్టుకోండి. వీళ్ళ దగ్గర నుంచి మనము ప్రింటర్, కలర్ ప్రింటర్, స్కానర్, సిపియు, కీబోర్డ్, మౌస్ ఇట్లా మెటీరియల్స్ని తీసుకోవడం జరిగింది, అంటే కాన్ఫిస్కేట్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకు 200 రూపీస్ నోట్స్, 500 రూపీస్ నోట్స్, 41 నోట్స్ అంటే కౌంటర్ఫీట్ కరెన్సీ. అట్లానే 200 రూపీస్ నోట్స్, ఇదని ప్రింట్అవుట్ దొరికింది. సో ఫ్రంట్ టు బ్యాక్ ప్రింట్అవుట్ తీసుకొని తర్వాత కట్ చేసి ఇది మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు 4 పట్టుకున్నాం, కేసెస్ కూడా పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. అట్లానే ఇట్లాంటి ఫేక్ కరెన్సీ గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి చెప్పాలి. అట్లానే ఆల్ షాప్స్ ఎవరు పెట్టుకున్నారు మీరు కూడా కంపల్సరీగా నోట్ వెరిఫికేషన్ మెషిన్ ఒకటి పెట్టుకుంటే మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అది ఫేక్ కరెన్సీ ఏమైనా సర్క్యులేషన్లో ఉంటే ఇమీడియట్గా దొరుకుతారు. సో ఇట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు చెప్పండి. ఎక్కడ చేస్తారు? ఇది అగ్రహారం దగ్గర ఒక రూమ్ పెట్టుకున్నారు. ఆ రూమ్లో ఈ కంప్యూటర్, ప్రింటరు, స్కానరు ఇదన్నీ పెట్టుకున్నారు. కొంచెం ఐసోలేటెడ్ లొకేషన్లో ఉంది. సో ఎవరికి తెలియదని అక్కడ పెట్టుకున్నారు. సార్ టోటల్ వాల్యూ ఎంత? టోటల్ వాల్యూ 27,600 ఉంది. ఫేక్ కరెన్సీ ఇప్పటివరకు ఎంత బయటకు వెళ్ళింది సార్? ఇష్యూ వీళ్ళది అంటే ఎంత బయటకు ఇప్పుడే జస్ట్ పోలేదు, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశారు. అంటే అది ఫ్రంట్ టు బ్యాక్ ప్రింట్అవుట్ తీసిన టైంలో సేమ్ అలైన్మెంట్లో రావాలి, లేదంటే కటింగ్లో ఫ్రంట్ ఒకటి వస్తుంది, బ్యాక్ ఒకటి వస్తుంది. సో దానికోసం వాళ్ళు అది ట్రయల్ రన్గా చేస్తూ ఉన్నారు. అప్పుడే మనం పట్టుకున్నాం.
21,000 అవుతుంది. అది 500 41 నోట్స్ కదా, 21,500 లేదు అంటే క్వాలిటీ లేదు. మీకు చూస్తే తెలుస్తుంది. అంటే మీరు బట్ మిడిల్లో ఏదైనా పెడితే కొంచెం లోకల్ సేల్స్ చేస్తారనుకున్నా సార్, ఇతర ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏమనుకున్నారు అని ఇంకా తీసుకొని రావాలి, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సిఐటియు అనుబంధం సంఘం భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ తమ సమస్యల గురించి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమయ్య గౌడ్ మాట్లాడుతూ మండల పరిధిలో సుమారు 4,000 కుటుంబాలు భవన మరియు ఇతర నిర్మాణం రంగాల్లో పనిచేస్తూ జీవిస్తున్నారని, ఇప్పుడు ప్రభుత్వం ఇసుక విధానాల వల్లే నెలకొన్న ఇసుక సమస్యల నేపథ్యంలో పనులు దొరకక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు భవన నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల, అలాగే ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల ధర్నాలు నిర్వహిస్తున్నాం. దీంట్లో భవన నిర్మాణ కార్మికులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సూర్యాపేట జిల్లాలో జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న దాంట్లో భాగంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఇసుక సమస్య పైన కార్మికులు ఈరోజు 12 దినాలు గడుపుతున్నారు. అడ్డాలలో మౌలిక సదుపాయాలు లేదు. 1996 చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీములు ఏ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయట్లేదు. వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి పలుమార్లు వినతి పత్రాలు పంపించినా కూడా కేసీఆర్ గారు వాటిని పెడచెవిన పెడుతున్నారు. కార్మికుల వ్యవస్థ పైన టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం కార్మికులని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కార్మికుల భవిష్యత్తు మీద, వాళ్ళ జీవితాల మీద అస్తవ్యస్తంగా చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే ఉపసంహరించుకొని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. అలాగే వెల్ఫేర్ బోర్డు నిధులు కార్మికులకే ఖర్చు చేయాలనే ఒక నినాదం ఇస్తుంటే విలాసాలకు, బస్సు బోర్డుల మీద, ఆఫీసులలో ఫర్నిచర్లకు, సెల్ ఫోన్లకు తప్ప కార్మికులకు డబ్బు ఖర్చు చేయడంలో విఫలమవుతుంది. దాన్ని వెంటనే పరిష్కరించాలి. వెల్ఫేర్ బోర్డులో క్లెయిమ్స్గా కుప్పలు తెప్పలుగా పడుతున్నాయి. అధికారులు లేరు. నలుగురుండే స్టాఫ్లో ఒక్కరే ఉండి ఒక్కరి పని భారంతో మేము ఏం చేయలేమని చెప్పేసి అధికారులు చేతులెత్తే పరిస్థితి ఉంది. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు చేసే ధర్నా న్యాయమైనది. దీనికి ప్రభుత్వం ఏమంటే స్పందించాలా. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు ఇప్పకపోయినా వీళ్ళు సొసైటీతోటి వర్క్ చేస్తుంటే ఉన్న వర్కులు ఇసుక సప్లై లేక సిమెంట్ రేట్లు విపరీతంగా పెంచి ఈరోజు కార్మికులు సగం మంది పని లేకుండా పోతుంది. ఈ ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థ. ఎందుకంటే ఎమ్మటే తక్షణం ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వ పరంగా ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇవాళ అర్హులైన వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్ ఇస్తా అన్నారు. కానీ అద్దాల మేడలు కడతారు, కానీ వీళ్ళకి ఇల్లు లేవు. ఇలా ఇల్లు లేక చాలామంది అద్దె కిరాయి ఇంట్లలో ఉంటారు. అడ్డాలు లేవు. చాలా దుర్మార్గంగా వస్తుంది. డబుల్ బెడ్రూమ్లు వీళ్ళందరూ కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా ఇవ్వాలని. అదే సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగింది. ఆ సమ్మెలో నిన్న శ్రీనివాసరెడ్డి గారు చనిపోయినారు, ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడం అనే దానికంటే అది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం చంపిందని అనాల. అలాగే ఇంకో కార్మికుడు కూడా చనిపోయినారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుతకుతలాడుతుంది. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇంకెన్నడూ చూడలే. ఎందుకంటే ఈరోజు వాళ్ళు న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. చట్టపరంగానే వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చినా కూడా ఈ ప్రజలకి వ్యతిరేకత రావాలని దసరా సందర్భంగా వీళ్ళ మీద దాడి చేస్తే ప్రజల వ్యతిరేకత వీళ్ళకి వస్తుంది. కానీ వీళ్ళ ప్రజలు కూడా ఎవరు ఎటువంటి వాళ్ళందరూ కూడా తెలిసిపోతుంది. అందుకోసం ఎమ్మటే తక్షణమే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈరోజు చేసే ధర్నాలో మీ సందర్భంగా మన కార్మికులు కూడా, భవన నిర్మాణకారులు కూడా మద్దతు ఇవ్వాలా. రేపు 19వ తారీఖు జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మె పెద్ద ఎత్తున అన్ని కార్మిక రంగాలు పార్టీలకు అతీతంగా అందరూ స్పందించి ఈ మొండి ప్రభుత్వ పాలనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వట్టిపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వట్టిపల్లి ఉప తహసీల్దార్ అశోక్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి నరేష్ మాట్లాడుతూ వట్టిపల్లి మండల కేంద్రం ఏర్పాటు అయిన సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం ప్రజలు చికిత్స నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని అన్నారు. మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తే
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. వెంటనే ప్రభుత్వం జిల్లా యాంత్రాంగం స్పందించి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొట్పల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి వైసీపీ విద్యార్థి విభాగంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కొట్పల్లి మండల కేంద్రంలో పిహెచ్సి ఏర్పాటు చేయాలని చెప్పేసి కొట్పల్లి మండలంలో ఉన్నటువంటి ఉప తహసీల్దార్ గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైసీపీ విద్యార్థి విభాగంగా మేము ఒకటే ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. కొట్టిపల్లి మండలం ఏర్పాటై మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం ఈరోజు బాధాకరం. వెంటనే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఉన్నత అధికారులు కానీ స్పందించి వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పిహెచ్సి ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలా గ్రామాలకు కూడా మేలు జరుగుతాయని చెప్పేసి చిన్న చికిత్స కోసం కూడా ఈరోజు హైదరాబాదు, జోగిపేట, సంగారెడ్డి ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ కొట్టిపల్లి మండల కేంద్రంలో పిహెచ్సి ఏర్పాటు చేస్తే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా మేము ఆ రకంగా అధికారులకు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా యాంత్రాంగం మేల్కొని ఇక్కడ పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. జిల్లా యాంత్రాంగం కనుక ఈ విషయంలో మాత్రం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా పూనుకుంటామని చెప్పేసి కూడా ఆ రకంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీలో నివాసం ఉంటున్న వినోద్ భార్గవి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మహబూబ్ నగర్లో ఉన్న తన అమ్మమ్మ మరణించడంతో కార్యక్రమాలకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 5 లక్షల రూపాయల నగదు 3 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించారు దొంగలు. ఇది పెద్ద కీస్ ఉండే కానీ దీన్ని నేను టచ్ చేయలేదు. అక్కడ 5 lakhs ఉంది, 3 to 4 తులాస్ గోల్డ్ ఉంది, అన్నీ పోయినాయి. అండ్ చిల్లర పైసలు కూడా పెట్టినవి కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఏవి ఇంత 10 రూపీస్ కూడా ఉంచలేదు. ఒక 5 రూపీస్ బండల్ ఒకటి ఉండే, అది వాడట్లేదు చెల్లట్లేదని అది ఒకటి పెట్టేసాను. వేరే అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. గోల్డ్ అయితే వెళ్ళింది 2 to 3 తులాస్ చిన్న ఉక్కు పుడకలు, చెవు పోగులు అండ్ పట్టీలు, కాళ్ళ పట్టీలు. ఎన్ని తులాస్ ఉండే? అవి 3 to 4 తులాస్ ఉండే. ఎగ్జాక్ట్ గా తెలీదు, మమ్మీకి తెలుస్తాయండి. మీరు ఎటు వెళ్ళారు? మేము ఊరు వెళ్ళామండి. గ్రాండ్ మా ఎక్స్పైర్ అయ్యారు. క్రిమేషన్స్ కోసం అని వెళ్ళాము. ఫ్రైడే నైట్ వెళ్ళాము. సండే నైట్ వచ్చి చూసేసరికి ఇలా ఉంది. ఏంటి సంగతి అనేది మాకు తెలీదు. మమ్మీ ఉంటారు, మమ్మీయే చూసుకుంటారు అంతా. మీరిద్దరు వచ్చేసరికి ఇంకా ఇల్లు లాక్ చేసేది, ఓపెన్ చేసి కింద గేట్ కి లాక్ ఎలా ఉందో అలానే ఉంది, గ్రిల్ కేసిన లాక్ అలానే ఉంది. నేను 2 తీసేసి లోపలికి లాక్ తీద్దాం అనేసరికి అది హ్యాంగ్ అయిపోయి ఉంది. సో అన్నయ్యని పిలుచుకొచ్చాను. వచ్చేసరికి లైట్స్ అండ్ ఫ్యాన్స్ అన్ని ఆన్ ఉన్నాయి హాల్లో, మిడిల్ హాల్లో అండ్ ఈ రూమ్. చూసేసరికి అన్ని స్కాటర్ అయ్యి ఉన్నాయి. ఇమీడియట్ గా పోలీసులకి ఇస్తే వాళ్ళు వచ్చారు. నైట్ క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకుని వెళ్ళారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సంపత్ కుమార్లు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, శాంతియుతంగా పోరాడి ప్రభుత్వంలో విలీనం చేసుకుందామని అన్నారు. కార్మిక సోదరులందరికీ మీ న్యాయమైన కోరికలకు పూర్తి మద్దతు ఉంటుంది. కానీ మాకు ఒకటే 2 చేతులు ఎక్కి మీ అందరినీ కూడా దండం పెట్టి ప్రార్థించేది ఒకటి. మొన్న శ్రీనివాసరెడ్డి, రాత్రి సురేందర్ గౌడ్ ఆత్మ బలిదానం చేసుకొని ఇవాళ గుండె జరిగే విధంగా 4 కోట్ల మంది ప్రజలకు మీరు బాధ పెట్టిండ్రు, మీ కుటుంబాలకు బాధ పెట్టిండ్రు. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ రోజుకెళ్ళి పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేద్దాం. ప్రభుత్వంలో విలీనం చేసే వరకు, మిగిలిన మీ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేసే వరకు మా మద్దతు మీకు ఉంటుందని చెప్పి తెలంగాణ ఇచ్చే కాంగ్రెస్ పార్టీగా పూర్తి మద్దతు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నాం. నాడు మోసపూరిత దీక్షలు చేసి ప్రజలని రెచ్చగొట్టి
మీ అల్లుడు హరీష్ రావు గారు గ్యాస్ను పోసుకొని అగ్గిపెట్టి దొరకక ఆయన ఏదో నాటకాలు చేస్తే దాన్ని చూసి ప్రజలు నిజంగానే మీరు తెలంగాణ ఉద్యమకారులను 11 మంది చనిపోతే అది చూసి మేము కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చాం. నువ్వు ఏనాడు తెలంగాణ కోసం కొట్లాడి నిజాయితీగా కొట్లాడలే, కానీ వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి నువ్వే రాజ్యం వెళ్తూ 6 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు దోసుకొని అది చాలక ఇవాళ ఆర్టీసీని 60-70 వేల ఉన్న కోట్ల ఆర్టీసీని మీద కన్ను పడ్డది. దానికి ఉదాహరణ ఇవాళ వరంగల్లో నీ ఎంపీ గారు 33 ఏళ్లకు 25 ఎకరాల ఖరీదైన భూమిని తీసుకున్న లీజు విధానం కానీ ఎలక్ట్రిక్ బస్సులకు నువ్వు ప్రైవేట్ వాళ్ళకి తిరిగిచ్చి రెడీగా పెట్టిన విషయం అన్నీ కూడా బయటకు వచ్చింది. కార్మిక సోదరులు చెప్తున్నాం, అలాగే ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నాం. అరే నువ్వు పొద్దున్న లేస్తే మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు లోటు బడ్జెట్ ఉన్నా సరే ఆయన 2 నెలల్లోనే ఆంజనేయ రెడ్డి కమిటీ చేసుకొని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా జీతాలు ఇస్తామని చెప్పినాం. చిన్నవాడైనగా కొత్త ముఖ్యమంత్రి ఆయన చూసి బుద్ధి తెచ్చుకోవాలని దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాం. ఇలాంటి అవినీతి పరుడు, కార్మిక వ్యతిరేకి, ప్రజా వ్యతిరేకి ఈ నెంబర్ నువ్వు మరోసారి గెలిస్తే నీకున్న పేరు కూడా పోతుంది. కాబట్టి ఇలాంటి వారిని దూరం పెట్టాలని ముఖ్యంగా కేసీఆర్గా చివరి హెచ్చరిక చేస్తున్నాం. రేపటికెళ్ళి మా పోరాటం ఉధృతం అవుతుంది. శాంతియుతంగా సకల జనుల సమ్మెలాగా రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరం కూడా శాంతియుతంగా సమ్మె చేస్తాం. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మామూలుగా ఈరోజు ఉద్యోగుల ఐకాస వాళ్ళు ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో గతంలో ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ఇబ్బంది పెట్టారో వాళ్ళ చేతిలో ఆ ప్రతిపక్షాల చేతిలో ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఊరు కాబట్టి ప్రకటించమంటారు. గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షులు, టీఎన్జీఓ అధ్యక్షులు నిన్న మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా వీళ్ళని ఒకటే కొడుతుంది, మీరు అక్కడ పోయి భోజనం చేస్తే మాకు తప్పు లేదు, ముఖ్యమంత్రి గెలవడంలో తప్పు లేదు, కానీ సంవత్సరాల కింద రావాల్సిన ఐఆర్ విషయంలో ఇప్పటికీ మాట వారు కూడా మాట్లాడకుండా అసెంబ్లీలో మా నాయకుడు బట్టి విక్రమార్క మాట్లాడితే 10 మంది ఉద్యోగులు అంటే కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా అని చెప్పి మీరు అన్న మాటలు మర్చిపోయినారు. రవీందర్ రెడ్డి, మమత గారు మీకేం బాధ అనిపిస్తలేదా? మీరు ఆ విధంగా మిమ్మల్ని కుక్కతో పోల్చినప్పుడు నీ 4 లక్షల మంది ఉద్యోగులను నమ్ముకొని మీకు నాయకునిగా పెడితే నువ్వు ఈ సమయంలోనే నువ్వు ఆయన కలవాల్సిన అవసరం ఏంది? సంవత్సరాల ఆలస్యంగా ఐఆర్ ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు మీరు ఆర్టీసీ కార్మికుల నాయకుల్లాగా జేఏసీ గారు ఉద్యమం చేయలేదు? అంటే 4 లక్షల మందిని ఇలా పనంగా పెట్టి మీరు వ్యక్తిగతంగా ఎదురు మేము బరాబర్ చెప్తున్నాం. రవీందర్ రెడ్డి, మమత మీ పద్ధతి మార్చుకోవాలి. మీ కార్యవర్గం మీ కింద మీ జిల్లా అధ్యక్షులు వాళ్ళే మాకు ఫోన్ చేసి అసహించుకుంటున్నారు. మిమ్మల్ని ఉన్న మాట చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు గారు చెప్తున్నారు. అరే స్వామిగౌడ్ గారు పోలీసు దెబ్బలు తిన్నాడు. ఆయనను చూసి నేర్చుకోవాలి మీరు. ఇవాళ మీరు మాకు చెప్పి సమ్మె చేయలేదని కాంగ్రెస్ పార్టీ మాకు కూడా సమ్మె చెప్పి చేయలేదు. వాళ్ళ జేఏసీలో మాట్లాడి జేఏసీ ఏర్పడి సమ్మె చేస్తే ప్రతిపక్షంగా మనం మద్దతు ఇవ్వాల్సింది. తోటి కార్మికులు మనం మద్దతు ఇవ్వాలి. మాకు చెప్పి చేసిన సమ్మె మా రూల్స్ వేరని ఈ విధంగా మాట్లాడారు. తెలంగాణ కోసం సకల జనంలో కుల మతాలకు అతీతంగా అందరం కలిసి రోడ్డు తీసుకొస్తే తెలంగాణ వచ్చింది. ఇక్కడ 50,000 మందిని తీసేసి 2 కార్మికులు చనిపోయినప్పుడు మీ బాధ్యత ఇప్పటికైనా మీరు వెంటనే రెవెన్యూ సంఘంలాగా మీరు కూడా ఆర్టీసీ జేఏసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కదం తొక్కిన కలం వీరులు, సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ల ముందు ఆందోళన. అనుమానంతో భర్తను హత్య చేసిన భార్య, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన, పోలీసుల అదుపులో నిందితురాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇసుకపై ఆంక్షలు ఎత్తివేయాలని ర్యాలీ, రోడ్డుపై కూర్చొని కార్మికుల ఆందోళన, రోడ్డు దిగ్బంధం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహిత.